So I guess welcome back to my channel Kaushik Tales. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే దిస్ ఈస్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ in MVCR College of Engineering, Vijayanagaram. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter. Whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. Guys, ఈ రోజు మనం ఏపీ ఎంసెట్ 2025 లో అందరం ఎగ్జామ్స్ అయితే రాసేసాం. ఎగ్జామ్స్ రాసిన తర్వాత చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నది ఒకే ఒక విషయం కోసం, అదే మన రిజల్ట్స్. అండ్ నిన్నటి న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ ఏమైతే ఉందంటే, మనకు ఆల్రెడీ డిక్లరేషన్ అనేది రిలీజ్ అయింది. డిక్లరేషన్ రిలీజ్ అయింది అండ్ దాని యొక్క లాస్ట్ డేట్ కూడా మనకు చెప్పారు. ఎప్పుడు అంటే 5th, ఈ మంత్ 5th డిక్లరేషన్ యొక్క లాస్ట్ డేట్ అన్నమాట. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే డిక్లరేషన్ ఇవ్వలేదో మేక్ షూర్ మన ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ లో ఇంకా కొత్త వెబ్సైట్ అయితే క్రియేట్ చేయలేదు. అది ఎప్పుడు క్రియేట్ చేస్తారు అంటే, నేను చెప్పినట్టుగా ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత మన కొత్త వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తారు. దానికంటే ముందు వరకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మనకి మన ప్రెసెంట్ వెబ్సైట్ ఏముందో దాంట్లోనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూస్తే మనకి డిక్లరేషన్ 5th వరకు మనకైతే ఉన్నది. కాబట్టి ద బోర్డ్స్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐఎస్సి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవరైతే ముందు ఏదైతే మనకి 2020 ఇచ్చారు ఇయర్ 2020 అంటే 2020 నుంచి ఆ ముందు బ్యాచెస్ లో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఖచ్చితంగా మనకి డిక్లరేషన్ అనేది అయితే ఇవ్వాలి. మనం డిక్లరేషన్ ఏమేమి ఇస్తాం, మీ యొక్క బ్రాంచ్, లైక్ ఇఫ్ మీరు బైపీసీ వాళ్ళు అయితే మీరు బయాలజీ బాటనీ మార్క్స్ ఇస్తారు, బాటనీ మార్క్స్ ఇస్తారు, జువాలజీ మార్క్స్ ఇస్తారు, ఫిజిక్స్ మార్క్స్ ఇస్తారు, కెమిస్ట్రీ మార్క్స్ ఇస్తారు, అండ్ విచ్ ఇంక్లూడ్స్ యువర్ ప్రాక్టికల్స్. ఇప్పుడు చాలా మంది నిన్నటి కూడా ఒక డౌట్ అనేది రేజ్ అయింది, ఏం చేస్తున్నారు అంటే, చాలా మంది నేను ఆ సొల్యూషన్ కూడా చెప్పాను ఆల్రెడీ, కాబట్టి అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఏంటి అంటే, చాలా మంది సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఉన్నారు, లేదా ఐసిఎస్ఈ డిఫరెంట్ బోర్డ్స్ అదర్ దెన్ ఏపీ బోర్డు కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు అయినా మీ అప్లికేషన్ ఫామ్ మీరు ఒక నెట్ సెంటర్కి వెళ్ళి ఇస్తున్నప్పుడు వాళ్ళకి మీరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్తారు, కానీ అక్కడ నెట్ సెంటర్ వాళ్ళకి పూర్తిగా తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇంటర్మీడియట్ రెగ్యులర్ అని అయితే పెట్టేసి ఉంటారు. దానివల్ల మీ యొక్క సిబిఎస్ఈ మార్క్స్ కానీ అదర్ బోర్డ్ మార్క్స్ కానీ ఎంటర్ చేస్తున్నప్పుడు ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ మార్క్స్ అంటది. బ్రో అలా ఎందుకు అంటది అంటే, మెయిన్ థింగ్ సిబిఎస్ఈ మనకి ఎంతకి 300 మార్క్స్ కి, కానీ ఇంటర్మీడియట్ రెగ్యులర్ మనకి ఎంతకి 600 మార్క్స్ కి. ఓన్లీ గ్రూప్స్ మనకి ఇంటర్మీడియట్ రెగ్యులర్ అనేది 600 మార్క్స్ కి, కానీ సిబిఎస్ఈలో ఓన్లీ 300 మార్క్స్ కి. దానివల్ల ఏంటి, మనకి మీరు అడిగారు చాలా మంది నాకు డౌట్, బ్రో ఏంటది 300 మార్క్స్ కదా ఎలా టాలీ చేస్తారు అని. దానికి డబల్ చేస్తారు, ఎవ్రీ సబ్జెక్ట్ కూడా డబల్ చేసి 25% తీసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజిక్స్ అవుట్ ఆఫ్ 100 మీకు 100 కదా, 100 300 మార్క్స్ కి, మీకు 100 లో మీకు వచ్చినవి ఒక 60 అనుకుందాం, కానీ మనకి ఈచ్ సబ్జెక్ట్ డబల్ చెయ్యాలి. కాబట్టి ఇంటూ 2 120 మార్క్స్ అయితే వస్తాయి అనమాట ఇన్ ఫిజిక్స్. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ 100 కి మీరు కరెక్ట్ గమనిస్తే మన బోర్డు చూసుకుందాం. మన బోర్డు చూసుకుంటే మనకి 120 మార్క్స్ కే ఫిజిక్స్. ఏంటి ఇక్కడ చాలా మంది మెయిన్ డౌట్ ఇక్కడే డౌట్ రేస్ అవుద్ది. ఏంటంటే, బ్రో మనకి 120 మార్క్స్ కి కదా, ఇక్కడ ఆల్రెడీ 60 వాళ్ళకి వస్తాయి, ఇంటూ 2 120 అవుతాయి, మనకి ఫిజిక్స్ 120, ఇక్కడ మ్యాక్సిమం అంటే ఫిజిక్స్ లో వాళ్ళకి అసలు ఏం స్కోర్ చేయకపోయినా 100 లో 40 మార్క్స్ తక్కువైనా వాళ్ళకి మ్యాక్సిమం స్కోర్ వచ్చేసిందా అనే డౌట్ అయితే చాలా మందికి రైజ్ అవుద్ది. దానికి ఒక సొల్యూషన్ ఏంటి అంటే, అవును వీళ్ళకి 120, కానీ మీరు మర్చిపోతున్న విషయం ఏంటంటే, మనం థియరీ 120కి రాస్తాం, ప్రాక్టికల్స్ 40 రాస్తాం. ప్రాక్టికల్స్ 40 ఉంటాయి, వీళ్ళకి 40 దీంతో డబుల్ అయిపోతాయి. అక్కడ మనం మెయిన్ ప్రాబ్లం ఎక్కడికి వస్తుందంటే, మనకి అక్కడ చాలా మంది మెయిన్ సిబిఎస్ఈ వాళ్ళకి వచ్చే ప్రాబ్లం మనకి అంటున్నానంటే, సిబిఎస్ఈ వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇక్కడ డబల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక 2 times మార్క్స్ పెరుగుతాయి అనుకుంటున్నారు. నో, 2 times మార్క్స్ తగ్గిపోతాయి.
ఈక్వల్ టు మీకు ఇక్కడ ఒకవేళ మీకు 300కి ఒక దగ్గర 250 మార్క్స్ వస్తే దాన్ని డబల్ చేసినప్పుడు మీకు 500 అవుట్ ఆఫ్ 600లో మీకు 500లోనే 25% తీసుకుంటారు. అంటే ఒక నార్మల్ BIPAP బోర్డు నుంచి రాస్తున్న స్టూడెంట్ కంటే ఒక యావరేజ్ స్టూడెంట్ కంటే మీరు CBSEలో టాప్ పర్ఫార్మెన్స్ చేసిన మీకు స్కోర్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకో విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మెయిన్ థింగ్ ఇది, BIPE వాళ్ళకి మనకి డైరెక్ట్ గా ఎక్కడా చెప్పరు, కానీ BIP వాళ్ళకి ఎడిషనల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది వెన్ యాడింగ్ IPE మార్క్స్. ఇది ఎవరు చెప్పరు, ఎవరు అంత ఐడెంటిఫై చేయరు. కానీ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. CBSEలో స్టూడెంట్ ఒక 12th CBSE ఉన్నారు, 12th BIEAP ఉన్నారు, ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వచ్చాయి, 55 ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు IPE పరంగా చూసుకుంటే దీనికి డబల్ చేసినప్పుడు 500 వచ్చాయి, దీనికి డబల్ చేయాల్సిన అవసరం లేదు, 600గా ఉంటాయి కాబట్టి 500 వచ్చాయి, ఇద్దరికి ఈక్వల్ గా వచ్చాయి, ఇద్దరికి IPE మార్క్స్. నేను అప్పుడు మీకు గుర్తుంటే ఒక వీడియోలో నేను ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ర్యాంక్ కూడా చెప్పా, అన్ని కామన్ గా ఉన్నాయి. అప్పుడు కానీ మీరు చూసుకుంటే BIPAP వాళ్ళకే కొంచెం తక్కువ ర్యాంక్ అనేది అయితే జరుగుతుంది. ఎందుకు అంటే సెంట్రల్ నుంచి మీరు సెంట్రల్ లిస్ట్ లోకి వస్తారు. CBSE వాళ్ళు ఓవరాల్ గా సెంట్రల్ లిస్ట్ లోకి వస్తే BIPE వాళ్ళు స్టేట్ లిస్ట్ లోకి వెళ్తారు. MSET అనేది ఒక స్టేట్ ఎగ్జామ్. సెంట్రల్ లిస్ట్ లో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక 0.2 or 3% అనేది రిజర్వేషన్ తగ్గుతుంది. అది ఒక ఓపెన్ ఇది. ఎందుకు అంటే సింపుల్ గా చెప్తా, ఒక SC కేటగిరీ మా కాలేజీలోనే మా డిపార్ట్మెంట్ మా ఫ్రెండే ఉన్నాడు ఒక అబ్బాయి, SC కేటగిరీ, తనకి వచ్చేసరికి స్కోర్ 49 రావడం అయితే జరిగింది. సేమ్ అదే తను KB అనుకుందాం, KB అంటే మాక్సిమం CBSE ఉంటాయి కాబట్టి KB అనుకుందాం, అదర్స్ ఎనీ CBSE కాలేజ్ అయితే +2, ఎనీ CBSE +2. సేమ్ అదే SC కేటగిరీ మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్ అనుకుందాం, ఒక సేమ్ 49 మార్క్స్ వచ్చాయి, తను BIEAP. వీళ్ళిద్దరికి ర్యాంక్ లో 20,000 వరకు ఛాన్సెస్ ఉన్నాయి డిఫరెన్స్ రావడానికి. అంటే లైక్ తినకి ఒక 80K వస్తే తినకి 1 lakh వరకు రావచ్చు, లేదా తినకి ఒక 90K వస్తే తినకి ఒక 1 lakh వరకు రావచ్చు. ఇంత డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది వెన్ కంపేరింగ్ BIEAP విత్ CBSE. అదే చెప్తున్నా, CBSE వాళ్ళు మాక్సిమం MSET కౌన్సిలింగ్ మీకు ఒకవేళ జోషా ర్యాంక్ వస్తే, నేను ఇది మీకు ఒక బ్రదర్ కింద అడ్వైస్ ఇస్తున్నా. ఏంటి అంటే జోషాలో మంచిగా JEEలో మంచిగా స్కోర్ వస్తే ఐ బిలీవ్ దట్ మీకు ఒకవేళ కేటగిరీ ఉంటే ప్లీజ్ ట్రై ఫర్ జోషా వేరాస్ MSET కౌన్సిలింగ్. ఎందుకు అంటే ర్యాంక్ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే మార్క్స్ అంతా యాడ్ అవ్వవు, IPE స్కోర్ కలుపుతారు. మెయిన్ డిఫరెన్స్ ఇదే. మీరు TS MSET అనుకుంటే మీకు IPE మార్క్స్ కలవు, దానివల్ల నో CBSE, నో అక్కడ BIETG డిఫరెన్స్ ఉండదు, నో CBSE డిఫరెన్స్ ఉండదు, ఆల్ ఆర్ ఈక్వల్. కానీ ఇక్కడ APE స్టూడెంట్స్ కానీ CBSE యాడ్ అవుతున్నప్పుడు ఆ స్కోర్ డిఫరెన్స్ మారడం వల్ల ఎప్పుడైనా మనం లోకల్ స్టూడెంట్స్కే, మన బోర్డ్ స్టూడెంట్స్కే మనం ఎప్పుడైనా ప్రియారిటైజ్ చెయ్యాలి. అలా చెయ్యాలంటే చాలా చేశారు కదా, లైక్ రీజియన్స్ డెవలప్ చేశారు, లోకల్ నాన్ లోకల్ అనే కేటగిరీ చేశారు, AU రీజన్, SV రీజన్ చాలా చేశారు. కాబట్టి మన బోర్డు వాళ్ళని ప్రోత్సహించాలని CBSE మీద BIEAP వాళ్ళకి కొంచెం ఎక్కువే ఉంటుంది. లైక్ సింపుల్ గా చెప్పాలి అంటే కొంచెం డిఫరెన్స్ అనమాట, స్లైట్ డిఫరెన్స్. ఇది టోటల్ డిఫరెన్స్ బిట్వీన్ అసలు డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలి, ఇలాగా CBSEకి BIEAPకి ఉన్న డిఫరెన్స్, సార్ట్ ఆఫ్ డిఫరెన్స్. ఇక్కడ వరకైనా మీకు అర్థమై ఉంటుంది. అండ్ నార్మలైజేషన్ విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు నేను కొన్ని షిఫ్ట్స్ చెప్తా, వాళ్ళకి మాత్రం ఒక 2 మార్క్స్ అనేవి అయితే నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను ఓవరాల్ గా ఒక 10 ప్రతి ఒక్క సెషన్ నుంచి 10 స్టూడెంట్స్ కౌంట్ లాగా పెట్టుకొని నేను కానీ చూస్తే ఒక సార్ట్ ఆఫ్ ఒక 2 మార్క్స్, ఎక్కువ కూడా కాదు, 2 మార్క్స్ అనేవి అయితే తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. ఇవి కన్ఫర్మ్ అయితే కాదు, బట్ వాళ్ళు చెప్పిన విషయం, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నేను అడిగే 10 మెంబర్స్ కూడా ప్రతి షిఫ్ట్ వాళ్ళు LT లాంగ్ టర్మ్ తీసిన వాళ్ళు అండ్
ఈ యొక్క జేఈ మెయిన్స్ లో 95, 96 ర్యాంక్ హోల్డర్స్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే, నేను చెప్తున్నాను సింపుల్ గా కొన్ని షిఫ్ట్స్ చెప్తా, ఒక 3-4 షిఫ్ట్స్ ఉన్నాయి, 4 షిఫ్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక్కసారి వాళ్ళకైతే నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఛాన్సెస్ అంటున్నాను, నేను కన్ఫర్మ్ అనట్లేదు, జస్ట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. 22nd మార్నింగ్ షిఫ్ట్, మొత్తం 3 ఉన్నాయి, 3 షిఫ్ట్స్ అయితే ఉన్నాయి. అవేంటి నేను చెప్తా. 22nd మార్నింగ్ షిఫ్ట్ అండ్ 27th మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఇంకో షిఫ్ట్ వచ్చేసరికి మనకైతే 21st ఈవినింగ్ షిఫ్ట్. ఈ 3 షిఫ్ట్స్ వాళ్ళకైతే కొంచెం నేను అందుకే 2 times నేను థింక్ చేశాను. ఎందుకు అంటే కరెక్ట్, ఎందుకంటే ఎప్పుడు ఫేక్ గా చెప్పకూడదు, ఏది కూడా నోట్కి వచ్చింది చెప్పకూడదు. కరెక్ట్ గా నేను కనుక్కొని చెప్పిన విషయం ఏంటి అంటే 22nd మార్నింగ్ షిఫ్ట్, 21st ఈవినింగ్ షిఫ్ట్ అండ్ 27th ఒక షిఫ్ట్ అయ్యింది. అండ్ ఆ షిఫ్ట్ కూడా మెయిన్ ఇక్కడ 3 దగ్గర ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే 27th మార్నింగ్ షిఫ్ట్ మనకి క్యాలిక్యులస్ ఈజీ ఇచ్చాడు. మనకు అన్ని షిఫ్ట్స్ లోని క్యాలిక్యులస్ టఫ్ చేస్తే 27th మార్నింగ్ మాత్రం క్యాలిక్యులస్ ఈజీ చేసాడంట. నేను ఇక్కడ అంటాను ఎందుకు అంటున్నాను అంటే, బికాస్ ఇది నీట్ అయితే పేపర్ మన దగ్గరకు వస్తుంది కాబట్టి అంటున్నాను. ఇక్కడ 27th మార్నింగ్ పేపర్ మనం చూసాం ఆల్రెడీ, ఇక్కడ మనకి ఇది ఇచ్చారు అండ్ కీ కూడా ఇచ్చారు, అన్ని మనం చూసాం. మనం ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు మనకు అవేం తెలియదు. మనం ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు అందరూ వినచేసిందే, కానీ ప్రొడక్షన్ అయిపోయింది. అప్పుడు నేను ఏం చెప్పానో అది 100% సక్సెస్ రేట్ అవ్వాలనేది లేదు. ఎందుకంటే అప్పుడు ప్రొడక్షన్ స్టూడెంట్స్ ఏం చెప్తారు దాన్ని బట్టి మనం చెప్తాం. కానీ ఇప్పుడు మన దగ్గర పేపర్లు వచ్చాయి, కీ వచ్చింది, అన్ని రావడం వల్ల ఈ 3 షిఫ్ట్స్ లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, కొన్ని టీచర్స్ కూడా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 27th మార్నింగ్ క్యాలిక్యులస్ ఒక సార్ట్ ఆఫ్ బిట్ ఈజీగా ఉంది. అండ్ 21st ఈవినింగ్ లో ఓవరాల్ గా అన్ని పేపర్స్ తో కంపేర్ చేసుకుంటే కెమిస్ట్రీ ఈజీగా ఇచ్చాడు. అంటే కెమిస్ట్రీ ఓవరాల్ గా అన్ని షిఫ్ట్స్ లో ఈజీగానే ఇచ్చాడు, కానీ 21st ఈవినింగ్ ఇంకా సార్ట్ ఆఫ్ ఈజీగా ఇవ్వడం వల్ల కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో 1 మార్క్, 1 or 1.5 మార్క్ తగ్గే అవకాశం అయితే ఉంది నార్మలైజేషన్ లో. అండ్ 22nd మార్నింగ్ ఏం జరిగింది అంటే ఓవరాల్ పేపర్ మోడరేట్ అయింది. ఓవరాల్ పేపర్ మోడరేట్ అవడం వల్ల మనం చూసుకుంటే ఓవరాల్ గా నేను చెప్తుంది అదే 2 మార్క్స్ అనేది పర్టికులర్ కాదు, 2 దాటదు, అది మాత్రం ఫిక్స్. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానంటే అది దాటదు అని అర్థం. 1.1 or 1.5 మార్క్స్ వరకు తగ్గే అవకాశం ఉంది ఈ షిఫ్ట్స్ వాళ్ళకి. ఒకసారి చూసుకోండి, ఇఫ్ ఈ షిఫ్ట్స్ లో ఉన్న వాళ్ళు 40 దగ్గరలో వచ్చుంటే, 40 or else ఒక 45 దగ్గరలో వచ్చుంటే కొంచెం చూసుకోండి. దట్ ఒక 1 or 1. ఇది కూడా నేను కన్ఫర్మ్ అని చెప్పను, నేను ఒక కొన్ని టీచర్స్ కి కొన్ని స్టూడెంట్స్ కి వాళ్ళు చెప్పిన విషయం అయితే ఇది 22nd మార్నింగ్ అనేది మనకి మోడరేట్, ఓవరాల్ గా మోడరేట్ పేపర్ రావడం జరిగింది. 27th మార్నింగ్ అయితే మ్యాథ్స్ లో కొంచెం క్యాలిక్యులస్ ఈజీగా ఇవ్వడం జరిగింది అండ్ ఓవరాల్ పేపర్స్ లో ఇవి కొంచెం ఈజీగా ఇవ్వడం జరిగింది. అండ్ 21st ఈవినింగ్ ఏదైతే ఫస్ట్ డే ఈవినింగ్ ఉందో ఆ షిఫ్ట్ లో అయితే మనకి ఓవరాల్ అంత కెమిస్ట్రీతో కంపేర్ చేసుకుంటే ఓ బిట్ ఈజీగా ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్ కెమిస్ట్రీ ఈజీగా, బట్ ఒక బిట్ ఈజీగా ఇవ్వడం జరిగింది. దానివల్ల వీళ్ళకైతే నార్మలైజేషన్ లో 1 or 2 మార్క్స్ తగ్గే అవకాశం ఉంది, ఎక్కువ కూడా కాదు, 1 or 1.5. అండ్ ఒక మెయిన్ విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, ఇది లాస్ట్, ఇది చెప్పి నేను కంక్లూడ్ చేస్తా. ఏంటి అంటే ర్యాంక్ ఎలా వ్యారీ అవ్వచ్చు, ఇది మెయిన్ కంక్లూజన్, ఎలా వ్యారీ అవ్వచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ తో మనం చూద్దాం. ఐపీఈ మార్క్స్ అన్ని కలిపిపోయిన తర్వాత చూద్దాం. వితౌట్ కేటగిరీ ర్యాంక్ గివింగ్ లో కేటగిరీ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ, ఈ 2 కేటగిరీలు తీస్తే మిగతా ఎవరికి అంత కేటగిరీ వెయిటేజ్ ఉండదు కాబట్టి మనం వాటితో ఓసీతో కంపేర్ చేసి చెప్తాం. ఇప్పుడు ఓవరాల్ గా ఐపీఈ అన్ని యాడ్ చేస్తే ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 55.1978 ఒకటి తీసుకుందాం, 55.1878 తీసుకుందాం, 55.1787 తీసుకుందాం. ఓకే ఇలా తీసుకుందాం. మనం చూసుకుంటే అప్ టు ఈ డెసిమల్ వరకు మార్క్స్ ఆర్ ఈక్వల్ కదా, పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే 55, 1.1 ఈ డెసిమల్ వరకు ఆల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ చూసుకుంటే 987.01%, 1 మార్క్ అనేది అయితే
తగ్గుతూ పోయింది కదా, ర్యాంక్ డిఫరెన్స్ ఎంత రావచ్చు అనుకుంటున్నారో ఒక్కసారి పాజ్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కామెంట్ చేశారు అనుకుంటున్నా. ఇప్పుడు చూద్దాం ఎంత తగ్గచ్చు అంటే వీళ్ళ ముగ్గురికే అరౌండ్ 1.5 to 2K వరకు డిఫరెన్స్ రావచ్చు. ఎవరైనా అనుకుంటారు ఇలాగా? ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నాను అంత ఖచ్చితంగా అంటే మా దాంట్లో నా ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళ రిజల్ట్స్ తోనే దీంట్లో ఇద్దరు రిజల్ట్స్ ఉన్నాయి. ఏంటి అంటే 55.1978 ఒకరిది, 55.1786 ఒకరిది. నేను 187 తీసుకున్నా, 86 ఒకరిది. వీళ్ళిద్దరిది మార్క్స్ ఉన్నాయి. తినకు వచ్చిన ర్యాంక్ వచ్చేసరికి మనకి 55.19 వచ్చే ర్యాంక్ వచ్చేసరికి 17,500 సంథింగ్ వచ్చింది. 17K అనుకుందాం. తినకు వచ్చే ర్యాంక్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి 21K. చూసారా డిఫరెన్స్? ఎంత డిఫరెన్స్ ఉందో? ఎస్, డిఫరెన్స్ చాలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటర్మీడియట్ రెగ్యులర్ అనేది మేము ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే మీ అప్లికేషన్ ఫామ్ లో పైన ఫస్ట్ కాలం లోనే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఇంటర్మీడియట్ BIE AP వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ రెగ్యులర్ అనేది ఉండాలి. మిగతా బోర్డ్స్ అయితే మీ బోర్డ్స్ నేమ్స్ ఉండాలి. ఒకవేళ ఇవి అయ్యి డిఫరెంట్ బోర్డ్స్ అయ్యండి ఇంటర్మీడియట్ రెగ్యులర్ అని ఉంటే మీరు రేపు మార్నింగ్ 10 AM నుంచి అప్ టు 4 PM వరకు అయితే మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి అయితే ఓపెన్ లో ఉంటాయి. ఒకసారి ఫోన్ చేయండి. నేను ఒక సిస్టర్ కి అయితే ఇలాగే రికమెండ్ చేశాను అండ్ షీ సెడ్ దట్ వర్కౌట్ అయ్యింది, వాళ్ళు అప్లోడ్ అయితే చేశానని అన్నారు. అండ్ ఆ సిస్టర్ కి థ్యాంక్ యూ ఫర్ అప్రోచింగ్ అవర్ ఛానల్. ఇదైతే ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.